అతని పేరు అబ్రహాము. అబ్రహాము కనాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో, నీవు ఎంతవరకు చూడగలుగుతావో అంతవరకు చూడు, నేను ఈ భూమిని నీ వలన ఆశీర్వదిస్తాను అని చెప్తారు. అంతేకాదు, నేను అనేక పిల్లలను కూడా నీకు ఇస్తాను అని ప్రమాణము చేస్తారు. 25 సంవత్సరాలు గడిచిపోతాయి. అబ్రహాము భార్య అయిన శారా ఇద్దరు చాలా ముసలి వాళ్ళు అయిపోతారు. దేవుడు అబ్రహాముకు కనిపించి, అబ్రహమా, భయపడకు, నేను నీకు కేడెమును, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్తారు. బయటకు వచ్చి నక్షత్రాలను లెక్కపెట్టు, రాబోయే రోజుల్లో నీకు అంతమంది పిల్లలు ఉండబోతున్నారు అని చెప్తారు. సంవత్సరాలు గడుస్తున్నా అబ్రహాముకు మాత్రం సంతానం లేదు. అప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ పేరు అబ్రహాముగా మారుస్తున్నాను, ఎందుకంటే నీవు జనములకు తండ్రిగా ఉండబోతున్నావు అని దేవుడు చెప్తారు. దేవుడు అబ్రహాము గురించే కాదు, దేవుడు శారా గురించి కూడా మాట్లాడతారు. ఇకను శారాయి అనబడదు, శారా అనబడుతుందని చెప్తారు. దేవుడు అబ్రహాముకు మాట ఇస్తారు, నేను నిన్ను శారాని ఆశీర్వదిస్తాను, శారా గర్భవతి అయి ఓ కుమారుని కంటుంది అని దేవుడు ప్రమాణము చేస్తారు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము, శారా అనే వీరికి ఇస్సాకు అనే కుమారుడు వారి ముసలితనంలో పుడతాడు. ఆ కుమారుడి నుంచే అనేక మంది పిల్లలు పుడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమును, ఆకాశ నక్షత్రముల వలె నీకు పిల్లలు ఉంటారు అనే ప్రమాణమును దేవుడు నెరవేరుస్తాడు.